లడ్డూ ప్రసాదంలో కల్తీ ఉందా, ఆయిల్లో కల్తీ ఉందా, దాని మీద విచారణ జరిగి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది అది. ఇక్కడ ఇవాళ జరుగుతున్నటువంటి విచారణ కూడా, ఇవాళ జరుగుతున్న అరెస్టులు కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే, ఆ తిప్పి పంపించినటువంటి ఏవైతే ట్యాంకర్స్ ఉన్నాయో, ఏవైతే ఫెయిల్ అయిపోయినాయో, సర్టిఫై కాలేదో, ఎవరైతే సరఫరా చేశారో, ఏఆర్ ఫుడ్స్ అనేవారు సరఫరా చేశారో, వారికి ఎవరైతే సరఫరా చేశారో వారి మీద విచారణలో భాగంగా మాత్రమే ఇవాళ అరెస్టులు, కేసులు జరుగుతున్నాయి తప్ప లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేది ఎక్కడా ఆధారాలు లేవు, నిరూపణ లేదు, నిరూపణ సాధ్యం కాదు. ఏవైతే రిజెక్ట్ చేయబడ్డాయో, 4 ట్యాంకులు రిజెక్ట్ చేయబడ్డాయి, దాని మీద ఎన్డీడీబీ రిపోర్టుకు పంపించారు. దాని మీద విచారణ జరుగుతుంది. అయ్యా, మీరు ఈ రకమైనటువంటి పవిత్రమైనటువంటి దేవాలయానికి మీరు పంపించవలసినటువంటి నెయ్యిని ఎందుకు కలిపారు, అందువల్ల మేము రిజెక్ట్ చేశాము, ఇలా చేయటం తప్పు కాదా, టెండర్స్ని ఉల్లంఘించడం కాదా అనే దాని మీద విచారణ జరుగుతున్నది. అంతే తప్ప లడ్డూ ప్రసాదం మీద కాదు అనేది మీరు నిర్ధారణ చేసుకోవాలి. ఇంతకు ముందు కూడా ఎందుకు జరగలేదని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి టైంలో 15 ట్యాంకర్లు తిరిగి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 18 ట్యాంకర్లు తిరిగి పంపించారు. వాటి మీద ఎందుకు కేసులు పెట్టలేదు? ఇవాళ ఈ 4 ట్యాంకుల మీద ఎందుకు కేసులు పెడుతున్నారు అంటే, చంద్రబాబు నాయుడు గారు నోరు జారాడు, ఇరుక్కుపోయాడు. ఎన్డీఏ మీటింగ్లో అందరూ ఎమ్మెల్యేలు కూర్చుని, మంత్రులు కూర్చున్న మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయిల్లో, నూనెలో పంది కొవ్వు కలిపారు, జంతువులు కొవ్వు కలిపారు అని వాడేశాడు. ఆ వాడేసిన దాన్ని మోసుకెళ్తున్నారు వీళ్ళందరూ కూడా. ఈఓలు, జేఈఓలు, మంత్రులు ఆ మాట కాదని ఎలా అంటారు? అందువలనే సిబిఐ డైరెక్టర్ నాయకత్వంలో ఇవాళ జరుగుతూ ఉంది. ఒక్క మాట చెప్తున్నానయ్యా, అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ అసలు ప్రభుత్వానికి సంబంధం లేదు. కంప్లీట్లీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్ట్రక్చర్లోనే ఇవన్నీ ఉంటాయి. ప్రభుత్వానికి ఏం సంబంధం? ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారం ఫాలో అవుతారు. ప్రభుత్వం ఎక్కడ ఇంటర్ఫీర్ కాదు. నాకు ఒక బోర్డు ఉంది, చైర్మన్ ఉన్నాడు, ఎంప్లాయీ ఈఓ ఉన్నారు, జేఈఓ ఉన్నారు, ఇంకా జేఈఓలు ఉన్నారు, స్టాఫ్ ఉంది, చెకింగ్ మిషనరీ ఉంది, చాలా సొఫిస్టికేటెడ్ వ్యవహారాలన్నీ ఉన్నాయి. అది తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మెడలో గట్టయితే పొద్దున ఉన్నాడు అంతే. జగన్మోహన్ రెడ్డి గారి మెడలో గట్టేయటం, ఇంకోళ్ళ మెడలో గట్టేయటం, కట్టేసి బురద తెలిసేద్దాం, మనం బలంగా ఉన్నాం, మనం గెలిచాం, మనం ఏం చెప్పినా నమ్ముతారు, మనం ఏం చెప్పినా పత్రికలు రాస్తాయి, ఈనాడు రాస్తాయి, ఆంధ్రజ్యోతి రాసిద్ది, ఇంకో ఛానల్ చూపించింది, జగన్మోహన్ రెడ్డి గారిని కొంగేసేద్దాం ఇప్పుడే ఆరోపణలు చేశారంటే నమ్మాలి కదా ప్రజలు. పైన భగవంతుడు ఉన్నాడు కదా, వాస్తవాలు గమనిస్తున్నాడు కదా. ఇలాంటి దుర్మార్గం ఎలా సపోర్ట్ చేస్తాడు? ఇది గమనించాలి. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకి భగవంతుని వాడుకునేటటువంటి నీచమైన సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం చాలా తప్పు. అఫ్కోర్స్ చేయమని, ఇంకా ఆరోపణలు చేయమని జగన్మోహన్ రెడ్డి గారి మీద భగవంతుని అడ్డం పెట్టుకోకుండా చాలా ఆరోపణలు చేయొచ్చు రాజకీయంగా, నో ప్రాబ్లం, వీ కెన్ ఫేస్ ఇట్.